Hi, hello, welcome to another video on DigiNomad. Me Shravani Asuri. Ee topic how to do digital marketing for play schools or schools for that matter. Mukyanga play schools. How to do digital marketing for play schools. అనేది ఈ టాపిక్ ఎందుకు నేను చూస్ చేసుకున్నాను అని అంటే ముఖ్యంగా నేను ఏజెన్సీ స్టార్ట్ చేసిన తర్వాత చాలా వరకు నాకు వచ్చిన లీడ్స్ కానీ నాకు వచ్చిన ఇన్సైట్స్ కానీ ఏంటి అంటే ప్లే స్కూల్ని మేము రన్ చేస్తున్నాం, ఇయర్ లాంగ్ మాకు ప్లే స్కూల్లో అడ్మిషన్స్ అనేవి జరుగుతాయి. వేరిన్ స్కూల్స్లో ఒక పర్టికులర్ సీజన్ వరకు మాత్రమే అడ్మిషన్స్ జరుగుతూ ఉంటాయి. కానీ ప్లే గ్రూప్లు ప్లే స్కూల్స్లో ఎలా ఉంటుంది అని అంటే ఇయర్ లాంగ్ కూడా డే కేర్కి కానీ ప్రీ ప్రైమరీకి కానీ నర్సరీకి కానీ ఫస్ట్ PP1 వరకు కూడా అంటే డే కేర్ PP1 అండ్ ఆల్సో నర్సరీ ఈ 3 కేటగిరీస్కి ఇయర్ లాంగ్ అనేది జరుగుతుంటుంది. లాట్ ఆఫ్ పేరెంట్స్ చిన్నగా ఉన్న పిల్లల్ని మనం వెంటనే స్కూల్కి తీసుకెళ్ళి వదిలిపెట్టకుండా కొన్ని రోజులు హోమ్ స్కూలింగ్ ట్రై చేస్తూ కొన్ని బేసిక్ థింగ్స్ నేర్పించిన తర్వాత స్కూల్లో చేర్చడం జరుగుతుంది. కొంతమంది పిల్లలు మదర్స్కి అండ్ ఫాదర్స్కి టూ మచ్ హోమ్కి చాలా అటాచ్డ్ ఉంటే వాళ్ళు వెంటనే స్కూల్కి వెళ్ళరు. కాబట్టి దీనికి టైం పీరియడ్ అండ్ లిమిట్ లేకపోవడం ఒక మంచి విషయమే. అయితే ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్కి వచ్చేటప్పటికి ప్లే గ్రూప్లో ప్లే స్కూల్ వాళ్ళు అనేది ఏంటి అంటే మేము ఏ విధంగా డిజిటల్గా దీన్ని ప్రమోట్ చేసుకోవచ్చు. అదే కాకుండా మేము ఇప్పుడు ఒక్క బ్రాంచ్గా ఉన్నప్పుడు మేము మల్టిపుల్ ఫ్రాంచైజీ మోడల్కి వెళ్ళాలి అని అంటే డిజిటల్ మార్కెటింగ్ ఏ విధంగా తోడ్పడుతుంది అనే క్వశ్చన్ నన్ను అడుగుతూనే ఉంటారు. సో ముఖ్యంగా ఈ విషయంగా మాట్లాడేటప్పుడు ఫస్ట్ థింగ్ ఫస్ట్ మనం లోకల్ SEOలో లోకల్గా ఒక ప్లే స్కూల్ ఉంది అని అంటే లోకల్ SEOలోనూ దాన్ని ర్యాంక్ చేయాలి అనేది వాస్తవంగా మనకు తెలిసిన విషయమే. ప్లే గ్రూప్ నియర్ మీ, ప్లే స్కూల్ నియర్ మీ, డే కేర్ నియర్ మీ, డే కేర్ ఫర్ బెస్ట్ చైల్డ్ కేర్, పేరెంటల్ కేర్ ఫర్ ద చైల్డ్ ఇన్ డే స్కూల్ ఆర్ పోస్ట్ 4 o'clock వరకు డే స్కూల్ ఉందా, ప్రీ స్కూల్ ఉందా అనే ఈ క్వశ్చన్స్ కానీ అదేవిధంగా బెస్ట్ నర్సరీ ప్రాక్టీస్ ఫర్ ప్రీ స్కూలర్స్ అని అదేవిధంగా మాంటెసరీ ఎడ్యుకేషన్ ఫర్ ప్రీ స్కూలర్స్ అని అదేవిధంగా ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ ఇన్ పర్టికులర్ మాంటెసరీ లాంటి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్స్ చాలా పేర్లు ఉంటాయి. ఓకే, ఈ లెర్నింగ్ సిస్టంలో ట్రైనర్స్ ఉన్నారా, టీచర్స్ ఉన్నారా అని ఈ విధంగా వేరే 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 విధాలుగా జనాలు అనేది ఫస్ట్ వచ్చి గూగుల్లో సెర్చ్ చేస్తుంటారు ఒక లోకల్ ఏరియాలో. మీకు కనుక ఆల్రెడీ ఫ్రాంచైజీ ఉంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే లోకల్గా ఆ 3 ప్లేసెస్ని మీరు లోకల్ SEO చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఫ్రాంచైజీ లేదు, మీరు ఇండివిజువల్గా ఉన్నారు అని అంటే ఒక ప్లేస్లో లోకల్ SEO అనేది 100% మీరు స్టార్ట్ చేయాలి. అది మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. దానివల్లనే వచ్చి విజిట్ చేస్తారు. విజిట్ చేసిన వెంటనే ఇంకా మీ సేల్స్ టీమ్ చాలా బాగా కనుక వాళ్ళని రిసీవ్ చేసుకొని మీ అంబియన్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ క్లీన్ ఎన్విరాన్మెంట్ ఉంటే ఖచ్చితంగా మీకు వారు టర్నప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ ఎప్పుడైతే ఇంటర్నెట్ నుంచి సెర్చ్ చేసి వస్తారో చాలా తక్కువ పేరెంట్స్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఇక్కడ ఉంది. వేరే బిజినెస్ లోకల్ బిజినెసెస్లో సంగతి వేరే కానీ ఒక స్కూల్ని మాత్రం ఏ విధంగా జడ్జ్ చేస్తారు అంటే వారి యొక్క ఫీజు మీద జడ్జ్ చేస్తారు. ఎన్నోసార్లు డిజిటల్ మార్కెటింగ్ చేసినప్పుడు లీడ్స్ వస్తున్నారు మేడం, కానీ వారు వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు మాకు అర్థమయ్యేది కాదు. అదే ప్లే స్కూల్కి మేము ఇంకొక దగ్గర మార్కెటింగ్ చేసాము, లోకల్గా ర్యాంక్ చేసాం, అక్కడ మాత్రం జాయినింగ్స్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ ఎందుకు జాయిన్ అవ్వట్లేదు అక్కడ అంటే మీ లోకాలిటీ MR మీరు క్లియర్గా చేసుకోవాలి ప్లే స్కూల్స్. ఎందుకంటే పుట్టగొడుగుల్లాగా వచ్చేసాయి ప్లే స్కూల్స్ అనేవి. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ప్లే స్కూల్స్ ఉంటున్నాయి. ఎవ్రీ హౌస్ ఈజ్ హ్యావింగ్ అ ప్లే స్కూల్ అన్నట్టు కూడా అయిపోయింది. ఒక కాలనీలో ఒక డయామీటర్ ఆఫ్ 2 km రేడియస్లో నేను చూస్తే హైలీ కాంపిటేటివ్ కీవర్డ్ ప్లే స్కూల్ అనేది. ఎందుకు ఇప్పుడు నాగోల్లో నేనున్న లొకేషన్ నుంచి నేను ప్లే స్కూల్ అని కొడితే నాకు ఇక్కడ 8 ప్లే స్కూల్స్ నియర్ వితిన్ 2 km రేడియస్లో ఉంది. కాంపిటీషన్ చాలా హైగా ఉంది. బ్రాండ్స్ ఫ్రాంచైజీస్ ఉన్నాయి. IIT IIM వాళ్ళు పెట్టిన ప్లే స్కూల్ అని ఉంటుంది. ఆ తర్వాత బిట్స్ పిలాని నుంచి వచ్చి పెట్టామన్న ప్లే స్కూల్స్ ఉన్నాయి. మేము కాబట్టి కొత్తగా నేర్చుకొని ఇండియన్ సైకాలజీ ప్రకారం చేసిన ప్లే స్కూల్ ఉందని వస్తుంది. మాంటెసరీ ప్లే స్కూల్. సో హైలీ కాంపిటీషన్ ఉంది. సో ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా మనం చేయాల్సిన ముఖ్యమైన విషయం అనలైజ్ యువర్ ఆడియన్స్ ఇన్ ఏరియా. అది చేసిన స్కూల్స్లో మీరు చెప్తున్నాను వినండి, డే 1 మీరు ఓపెన్ చేశారు, మీరు ఒక ఫీజ్ స్ట్రక్చర్ అనేది మీరు ప్లేస్ చేశారు కరెక్ట్గా అంటే లోకల్ SEO కనుక మీరు పర్ఫెక్ట్గా చేస్తే ట్రస్ట్ మీ ప్లే స్కూల్ ఫుల్ అయిపోతుంది.
అదే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను 1,15,000 20,000 ప్లే గ్రూప్కి డబ్బులు పెడుతున్నాను అని నాగోల్లో పెడితే వచ్చి జాయిన్ అవ్వరు. ఏ 50,000 ఏ 40,000 అయితే ఇయర్లీ జాయిన్ అవుతారు. అదే మీరు కొంచెం ముందుకెళ్ళి మీరు బేగంపేటలో పెట్టండి, ఒక 70,000-80,000 పెట్టండి, పెట్టేవాళ్ళు ఉంటారు. మనకు ఆ కామన్ సెన్స్ ఉండాలి. కానీ మళ్ళీ ఆ కామన్ సెన్స్లో ఇంకొక మిస్టేక్ చేస్తూ ఉంటారు. మీకు వచ్చే క్లయింట్స్, ప్లే గ్రూప్కి వచ్చే క్లయింట్స్ ఎవరన్నా సరే 1 to 2 కిలోమీటర్ రేడియస్లోనే మ్యాక్సిమం పేరెంట్స్ మ్యాక్సిమం 5 కిలోమీటర్స్ లోపల నుంచే వస్తారు, 4 to 5. ఎందుకంటే పిల్లాడు చాలా చిన్నోడు, వాడిని ఎంబటే పోయి తీసుకురావాలి ఏదైనా అయితే. లేదా అప్రోచ్కి అంటే నేను వెళ్ళి దింపడం రావడం 3 అవర్స్లో చేయాలి, 3-4 అవర్స్లోనే గ్యాప్ ఉంటుంది బేబీని దింపి తీసుకురావడానికి. సో ఒక డేలో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు అంటే మ్యాక్సిమం 5 కిలోమీటర్స్, ఇంటి దగ్గర నుండి 5 కిలోమీటర్స్లోనే మన మార్కెటింగ్ ఉంటే సరిపోతుంది. మనం ప్రపంచంలో ఎక్కడ చూపించాల్సిన అవసరం లేదు. మనకి లీడ్స్ కావాలి అంటే మన మోడలే అలాంటి మోడల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 5 కిలోమీటర్స్ రేడియస్ లోపల మనం ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలంటే 5 కిలోమీటర్స్ లోపల ఉన్న ఆడియన్స్ యొక్క పేయింగ్ కెపాసిటీ ఏంటి, వాళ్ళు ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తారు అనే ఎంఆర్ ఖచ్చితంగా మీరు చేసి తీరాల్సిందే. లేకపోతే ఎంత మీరు డిజిటల్ మార్కెటింగ్ చేసినా, ట్రెడిషనల్ మార్కెటింగ్ చేసినా, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీ దగ్గరికి క్లయింట్ అనేది వాకిన్ అయిన తర్వాత మీ ఎన్విరాన్మెంట్ అంతా నచ్చిన తర్వాత మీరు చెప్పే ఫీజుకి భయపడి పక్కన, ఎందుకు యాజ్ ఐ టోల్డ్ కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పక్కన ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం చాలా గ్యారంటీగా జరిగే విషయం అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్సైట్స్ అండి. ముఖ్యంగా మీరు సోషల్ మీడియా ప్రెసెన్స్ని మెయింటైన్ చేయాలి. సోషల్ మీడియాలో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఇద్దరు ఉంటారు. ఒకటి మీరు అండ్ ఆల్సో ద పేరెంట్. మీరు పెట్టే సోషల్ మీడియా పోస్టులు కొత్త అడ్మిషన్స్ కోసం మీకు ఉపయోగపడవచ్చు. మీ యాక్టివిటీస్ని చూపించుకుంటూ మీరు హ్యాపీగానే కొత్త క్లయింట్స్ని తీసుకురావాలి అనుకొని మీరు చాలా ఎంతూజియాస్టిక్గా పెడుతుంటారు. ఎట్ ద సేమ్ టైం పేరెంట్స్ ఆర్ ద మార్కెటర్స్ ఫర్ యూ. వాళ్ళు మీకు వావ్ మా పాప చూడు ఎంత బాగుందో ఈ రీల్లో అనే హ్యాపీనెస్. పేరెంట్స్కి, న్యూ పేరెంట్స్కి ఫస్ట్ ఏజ్ కౌంట్స్, ఫస్ట్ 5 years కౌంట్స్. అలా వాళ్ళు 5 years లోపల మీకు తెలియకుండానే వాళ్ళే మార్కెటింగ్ చేస్తారు. వెన్ యూ ఫోకస్ ఆన్ ఈచ్ ఇండివిజువల్ చైల్డ్ అండ్ మేక్ అ రీల్ ఆర్ సోషల్ మీడియా పోస్ట్. మీ పోస్ట్లలో మీరు ఎవరో XYZ బేబీ ఫోటోగ్రాఫ్ పెట్టి అడ్మిషన్ పెట్టడం కన్నా ఒక్కసారి ఆలోచన చేసి చూడండి ఈ స్ట్రాటజీని. మీరు గనక మీ స్కూల్లో ఉన్న నర్సరీ కిడ్ని మీరు పెట్టి ఒక పోస్టర్ చేసి పర్సనల్గా అది పేరెంట్కి పంపిస్తే పేరెంట్ చాలా హ్యాపీనెస్ తోటి మా అమ్మాయి ఫోటోగ్రాఫ్ వేసి అడ్మిషన్ కాల్ పెట్టారు, అచీవ్మెంట్ కాల్ పెట్టారు, సర్టిఫికేట్ పెట్టారు అని వారే షేర్ చేస్తారు మల్టిపుల్ గ్రూప్స్కి, పీపుల్కి తెలియకుండా. ఇన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ చేస్తే మీ బేబీకి మేము పర్టికులర్లీ నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పుడు ఇంత డిస్కౌంట్ చేస్తామని కూడా ఆఫర్స్ పెట్టే ఆలోచన చేయొచ్చు మీరు. ఆఫర్స్, డిస్కౌంట్స్ ఫర్ ద కంటిన్యూటీ ఆఫ్ ద చైల్డ్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్స్, కమింగ్ ఇయర్స్. ఎందుకంటే జంప్ అనేది కూడా దీంట్లో చాలా ఫాస్ట్గా జరుగుతుంది కాబట్టి. సో ముఖ్యంగా ఇలాంటి స్ట్రాటజీస్ని, షేరింగ్ని ఎక్కువగా ప్రోత్సహించేటట్టు సోషల్ మీడియా పోస్టులు కానీ, మీ సోషల్ మీడియా పోస్టులకు 100,000 ఫాలోవర్స్ రిక్వైర్మెంట్ అయితే లేదు అన్లెస్ అండ్ అంటిల్ యు ఆర్ ఎ ఫ్రాంచైజీ. మీరు ఫ్రాంచైజీ కానప్పుడు ఇండివిజువల్ ప్లే గ్రూప్, ప్లే స్కూల్ పెట్టినప్పుడు డిజిటల్గా దానికి ఎక్కువ షేరింగ్ వచ్చి లోకల్ SEO ఎక్కువగా జరిగితే అది మీకు చాలా ఉపయోగపడుతుంది అనేది చాలా వాస్తవమైన విషయం. సో ఈ విధంగా డిజిటల్ మార్కెటింగ్ ఫర్ ప్లే స్కూల్ అనేది ఏ విధంగా చేయాలి అనేది సింపుల్ స్ట్రాటజీస్ అండ్ లోకల్ SEO అండ్ సోషల్ మీడియాలో ఏం చేయాలి, వీడియో మార్కెటింగ్ అండ్ పోస్టర్స్ ఏ విధంగా చేయాలి, రివ్యూస్ తీసుకోండి ఖచ్చితంగా. ఇవన్నీ రివ్యూస్తో సహా మీరు ఈ విధంగా చేసి చూడండి. ఖచ్చితంగా మీకు మీ బిజినెస్లో డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. ఎవరైతే ఫ్రీలాన్సర్స్ చూస్తున్నారో ఈ వీడియోని, ఈ స్ట్రాటజీస్ని మీరు ప్లే స్కూల్ వాళ్ళకి ఇవ్వండి అండ్ వారితో కలిసి పని చేయండి. వారికి మంచి విజిబిలిటీని క్రియేట్ చేయండి. ఈ విధంగా సాటిస్ఫైడ్ కస్టమర్ రేటింగ్స్ని అండ్ మీ గ్రోత్ని మేము ఎప్పుడు ఆశిస్తూ ఉంటాం డిజినోమాడ్ నుంచి. ఇలాంటి మంచి మంచి విషయాలు, స్ట్రాటజీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. శ్రావణి ఆసురి సైనింగ్ ఆఫ్.